దేవుడి నామానికి వందనాలండి. ఈ గుడ్ ఫ్రైడే కోసం దేవుడు సిలువపై మాట్లాడిన 3వ మాట అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. ఇందులో ఏం చెప్తున్నారంటే దేవుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి. మనం అందరం మన తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సిలువ మీద తన తల్లికి ఒక కొడుకుని అప్పగిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి మరణిస్తున్నాడు కాబట్టి తన తల్లికి తోడుగా ఉండాలని చెప్పి ఒక శిష్యుణ్ణే కుమారుడిగా ఇచ్చాడు. అలాగే కుమారుడికి కూడా తన తల్లిని అప్పగించి తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడనమాట. మనలో ఎంతమంది అండి ఈ కాలంలో తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నారు చెప్పండి? కొంతమంది అనాథ శరణాలయాల్లో ఉంచేస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. కానీ దేవుడు మనకి ఎప్పుడో చెప్పారండి, 10వ ఆజ్ఞల్లో కూడా మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. కాబట్టి నీ తల్లిని తండ్రిని దగ్గరికి చేర్చుకోండి. ఎవరైతే ఈరోజు ఈ మాటలు వింటున్నారో ఇప్పటికైనా మీలో మార్పు రాకపోతే దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరునుగాక.